మీరు పోలీసులతో ఏకీభవిస్తున్నారు అయితే? పాస్టర్ గారి ఫ్యామిలీ మెంబర్స్ కానీ మేము కానీ పోలీసు వారితో ఏకీభవిస్తున్నాం. వాళ్ళు చెప్పిన రిపోర్ట్ కరెక్టే. కానీ ఒక పాస్టర్ గా అతను డ్రింక్ అండ్ డ్రైవ్ అని చెప్పడం మాత్రం మాకు కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే అలవాటు లేనిది అలవాటుగా ఉన్నట్టు చెప్పారు కాబట్టి దాని విషయంలో మేము బాధపడుతున్నాం తప్ప అది దాని విషయమై మేము ఇంకా లోతుగా దాన్ని చేయాలని మేము ఆలోచిస్తున్నాము. దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో మేము ఉన్నాము క్రైస్తవ సంఘాలం. అంటే మీరు మద్యం సేవించాడు అని చెప్పి చిత్రీకరించేది తప్పు అని అంటున్నారు, అంతేనా? అంతే. అంటే నిన్న కొంతమంది ఆర్టీవీ కూడా చాలా రోజులుగా ఈ విషయాలపైన అనేక రకాల అభిప్రాయాలు తీసుకుంటుంది. నిన్న ఆర్టీవీతో జాయిన్ అయినటువంటి కొంతమంది అంటే దగ్గరగా ప్రవీణ్ పాస్టర్ని ఎవరైతే దగ్గరగా చూసి ఆయనతో పాటు ట్రావెల్ చేసిన వ్యక్తులు ఉన్నారో తప్పేంటి? ఇక్కడ మన దగ్గర అయితే ఇప్పుడు మద్యం సేవిస్తే తప్పుగా భావిస్తున్నారు, కానీ అటు వెస్టర్న్ కంట్రీస్లో కానివ్వండి వేరే కంట్రీస్లో అది తప్పేం కాదు. ఇక్కడేదో చాలా భూతత్వంలో పెట్టి తప్పుగా చూస్తున్నారు. అవును, తాగితే తప్పేంటి, తాగి ఉండొచ్చేమో, ఆయనకు అలవాటు ఉందా అంటే ఉండవచ్చేమో అనే రకం కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే పాస్టర్ తాగకూడదని ఎక్కడా లేదు అనేది ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సార్ అందరూ అనుమానమే వ్యక్తం చేస్తున్నారు, తాగిండొచ్చేమో, ఆ తప్పు కాకుండొచ్చేమో ఏమో అంటే ఆయన కొంత క్లారిటీ ఇచ్చారు. ప్రవీణ్కి అలవాటు ఉందా అని అంటే అలవాటు ఉంది అనే క్లారిటీ అయితే ఇచ్చారు ఆయన. ఎవరిచ్చారు? దగ్గరగా చూసినటువంటి వ్యక్తి, ఆయనతో పాటు ట్రావెల్ చేసిన వ్యక్తి అని అనిల్ అనే ఒక పాస్టర్ మాతో మాట్లాడిన సమయంలో చెప్పుకొచ్చారు. తప్పేమి కాదు అలా చేయడం, పదే దాన్ని కాన్సన్ట్రేట్ చేయడం తప్పు అని చెప్పి కూడా చెప్పుతున్నారు ఆయన. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత రకరకాల పుకార్లు రకరకాల షికార్లు జరిగినాయి. అప్పుడు చాలా మంది మర్డర్ అని, చాలా మంది యాక్సిడెంట్ అని రకరకాలుగా చెప్పారు. కొంతమంది తాగుబోతు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సరే తాగిరని, డ్రింక్ అండ్ డ్రైవ్ అని పోలీసు వారు లాస్ట్ చివరికి చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ బయటకు వచ్చి అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కు మీ పాస్టర్ గారికి అలవాటు ఉంది కదా అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో వీళ్ళంతా ఎందుకు వేరే వాళ్ళు ఎవరెవరో ఆరోపణలు చేశారు ఏంటని పక్కన పెడితే కనీసం వాళ్ళ కుటుంబంలో తన భార్య కానివ్వని తనకు సంబంధించి ఇంకెవరైనా దగ్గర బంధువులు ఉండుంటారు కదా, వాళ్ళు క్లారిటీ ఇస్తే అయిపోయేది. ఇన్ని రకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నప్పుడు ఏకంగా పాస్టర్లపైనే రకరకాల ఆరోపణలు, లేకంగా మీరు అంటున్నట్టుగా చాలా ఇబ్బందిగా ఉంది ఈ మాట వినడానికి అని చెప్తున్నటువంటి మీలాంటి వాళ్ళు చాలా మంది బాధపడుతుంటే ఎస్ ఆయనకు అలవాటు లేదు అని ఎక్కడ వాళ్ళు క్లారిటీ ఇవ్వలేరు. పాపం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అదే రోజు చెప్పారు, మాకు పోలీసు వారి పైన ప్రభుత్వం పైన నమ్మకం ఉంది, మేము మాకు నమ్మకం జరుగుతుంది, దేవుడు మాకున్నాడు, మాకు న్యాయం చేస్తాడని చెప్పారు. చెప్పినప్పుడే ఈ సంఘాలుగా ఈ బ్లేమ్ చేసేవాళ్ళు, ఈ పుకారులు షికారులు రాజకీయంగా వాడుకునేటోళ్ళు, మతాల కోసం కులాల కోసం మాట్లాడే వాళ్ళు అదే రోజు కామ్గా ఉంటే అయిపోయేది. వాళ్ళ ఫ్యామిలీని ఇప్పుడు అంటే మీరు ఏమంటారు జాన్ గారు, ప్రవీణ్ పగడాల మరణాన్ని రాజకీయంగా లేకుంటే రిలీజియస్ గా వాడుకున్నారంటారా ఎవరన్నా కొంతమంది? వాడుకున్నారని సార్, వాడుకున్నారు కాబట్టి ఇన్ని గొడవలు జరిగినాయి, ఇంత ఇష్యూ అయిపోయింది. ప్రవీణ్ పగడాల గారి మరణంకు ముందు ప్రవీణ్ పగడాల గారు ఒక 10%కే తెలుసు. మరణం తర్వాత ప్రవీణ్ పగడాల గారు ప్రపంచానికి మొత్తం తెలుసు. అవును. ఇప్పుడు చాలా మంది సేవకులు చనిపోయారండి, చాలా రకాలుగా చనిపోయారు, కొట్టి చంపేశారు, కొంతమంది యాక్సిడెంట్లు అయినాయి, చాలా మంది అయినారు. ఏ సేవకుని విషయంలో ఇంత రచ్చ కాలేదు. ఈ సేవకుని విషయంలో ఎందుకు రచ్చ అయిందంటే ఆ యాక్సిడెంట్ చేసిన రాజమండ్రి ఏరియాలో చాలా చర్చలు ఉంటాయి, చాలా క్రిస్టియన్ సంఘాలు ఉంటాయి. ఆ సంఘాలన్నిటితో ప్రవీణ్ గారు కోఆర్డినేట్ చేశారు కాబట్టి వాళ్ళు తెలిసి వాళ్ళు ఒకేసారిగా గుంపులుగా 100 మంది వచ్చేసరికి దాన్ని ఎవరి అవసరానికి వాళ్ళు వాడుకున్నారు. కొంతమంది లీడర్ గా దేనికి వాడుకున్నారు, కొంతమంది రాజకీయంగా ఎదగడానికి వాడుకున్నారు తప్ప ఇప్పటి వరకు అందరికీ న్యాయం జరిగిందేమో కానీ ప్రవీణ్ పగడాల వారి కుటుంబానికి మాత్రం న్యాయం జరగలేదండి నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఆయన పూర్తిగా ఒక తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం అన్ని చేయడం వల్ల వాళ్ళకి న్యాయం జరగలేదు అనుకుంటున్నారా? ఈ లేట్ అయినందుకే ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమున్నా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చేస్తే పోలీసు వారు అయిపోయేది. అది ఇప్పుడు భూతత్వంలో పెట్టి మాకు తెలియాలి అసలు వీళ్ళంతా ఏదో ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎక్కువ చేసి ఒక పాస్టర్ ని బయటికి తీసుకొచ్చి చిత్రీకరించి అసలు బయటికి భయంకరంగా ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ప్రతి ఒక్కరు గ్రూప్లలో పెడుతున్నారు, మెసేజ్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో, మీరు తాగబోతులు క్రిస్టియన్ పాస్టర్లు లాగా ఉంటారు ఇలాంటి చెప్తున్నారు. ఇవన్నీ రాకుండా ఉండేవి, వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరిగేది. అప్పుడు ఇప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ ఫ్యామిలీకి అన్యాయం జరిగింది. ఓకే, అంటే కావాలని ఈ రకంగా రచ్చ చేయడం వల్ల ఇదంతా బట్టబయలైపోయి ఇప్పుడు పూర్తిగా ఆ కుటుంబానికి అన్యాయం జరిగిందని మీ వర్షన్? నా వర్షన్. రైట్. ఒక్కసారి ఇక్కడ మనతో పాటుగా మీకు కనబడుతుంటారు బహుశా హైకోర్టు అడ్వకేట్ ఆయన ఉదయకాంత్ గారని మనతో పాటుగా ఉన్నారు. రైట్, ఒకసారి మీరు హోల్డ్లో ఉండండి, కనిపిస్తారు, వచ్చింది మీకు. ఉదయకాంత్ గారని మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఆయన కొన్ని అనుమానాలు ఉన్నాయి ఈ యొక్క పోలీసుల స్టేట్మెంట్స్ పైన, ఆయనతో మాట్లాడదాం. ఉదయకాంత్ గారు చాలా క్లియర్గా ఆయన కూడా జాన్ మస్క్ అని క్రిస్టియన్ సంబంధించిన ఆయన నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ ప్రెసిడెంట్ కూడా చాలా క్లియర్గా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎస్, మేము చట్టంతో ఏకీభవిస్తున్నాము, వాళ్ళ కుటుంబం కూడా మొదట్లోనే చెప్పుకొచ్చి చట్టంతో ఏకీభవిస్తున్నామని చెప్తున్నారు. సో మీకున్న అనుమానాలు ఏంటి? అంటే మీరు పోలీసులు ఏకీభవిస్తున్నారా లేకుంటే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకా
అడ్వకేట్కు పోలీసులకు ఎప్పుడు కాంట్రడిక్టరీ ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంట్రడిక్టర్ ఉంటుంది. ఎందుకంటే అగ్రీవ్డ్ పార్టీస్ను ప్రొటెక్ట్ చేసే బాధ్యత లాయర్స్ తీసుకుంటారు. ఈ మోర్ పర్టికులర్ కేసులో నేను ఒకటి క్లియర్ చేసుకున్నాను. వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఎటువంటి రిలీజియస్కు నేను బయాస్డ్ అన్బయాస్డ్ కాదు. ఇది ఫస్ట్ ఇన్స్టెన్స్లో నేను చెప్తున్నా నా స్టేట్మెంట్. ఇన్వెస్టిగేషన్ కోణంలో ఏమన్నా టెక్నికల్ ల్యాప్సెస్ ఉంటే కనుక దీన్ని ఖచ్చితంగా ఒక అడ్వకేట్గా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. ఎప్పుడంటే అగ్రీవ్డ్ పార్టీ మనల్ని అప్రోచ్ అయినప్పుడు, ఎవరైతే నష్టపోయినారో ఇన్సిడెంట్లో అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కనుక ఎవరికైనా నష్టం జరిగిందో, పోలీస్ ఇన్వెస్టిగేషన్ తరోగా లేనప్పుడు వాళ్ళు కనుక న్యాయం కోరుకుంటే దీన్ని నిన్న జరిగిన ఇన్సిడెంట్ని అంటే ఆల్మోస్ట్ 24 hours దాటినము. ఏదైతే నిన్న ఐజీ అశోక్ కుమార్ గారు రిలీజ్ చేసిన న్యూస్ని, దీన్ని కావాలంటే ఒకవేళ నష్టపోతే అగ్రీవ్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో దాన్ని ప్రొటెస్ట్ చేయొచ్చు. పోలీస్కి ఇన్వెస్టిగేషన్ ఇంత సెన్సేషనల్ కేసుని ఇంత తొందరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి, అంటే తొందరగా కాదు అసలు చెప్పాలంటే డిలే అయింది, పూర్తి చేసి క్లోజ్ చేసే అధికారం పోలీస్కు ఎక్కడ ఉన్నదని చెప్పి నేను అడుగుతున్నా. ఒకవేళ పోలీస్ క్లోజ్ చేస్తే దానికి ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీస్ ఉంటారో ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, ఖచ్చితంగా దాన్ని ప్రొటెస్ట్ చేయొచ్చు. దాని తర్వాత ఈయన ఒక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి, ఒక పాస్టర్ కాబట్టి, ఇది స్టేట్ వైడ్ సెన్సేషన్ కాంట్రవర్సీ అయింది కాబట్టి, నేషనల్ వైడ్ కూడా న్యూస్ అయింది కాబట్టి, ఈయన మోర్ పర్టికులర్గా ఒక పాస్టర్గా ఈయన ఇన్ని రోజులు తన జీవితాన్ని కొనసాగించినాడు కాబట్టి పాస్టర్ కమ్యూనిటీ కానీ లేకపోతే క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానీ క్రిస్టియన్ సొసైటీస్ కానీ వాళ్ళకు కూడా కొన్ని రైట్స్ ఉంటాయి అలగడానికి. ఈరోజు మచ్చబడింది, నిందబడింది ప్రవీణ్ కుటుంబానికి కాదు, పాస్టర్ ప్రవీణ్ ఒక వ్యక్తిత్వానికి కాదు, కానీ పాస్టర్ అనే ఒక సమూహానికి, క్రిస్టియన్ ఒక మైనారిటీ రిలీజన్కి ఖచ్చితంగా ఇది ఒక మచ్చనే. ఇదివరకు బ్రదర్ మాట్లాడినట్టుగా చనిపోయిందని చెప్పి ధృవీకరించితే అది యాక్సిడెంట్ అని అంటే కనుక మేము ఎవరం కూడా బాధపడకపోయేవాళ్ళం. కానీ ఆయన డెత్ ఏదైతే ఉందో ఒక తాగుబోతు మరణం అని చెప్పేసి దాన్ని నిర్ధారించడము ముక్త కంఠంతో యావత్ క్రిస్టియానిటీ మొత్తం కూడా ఖండిస్తూ ఉన్నారు. కానీ ఒకటండి, ఇంత సీను కన్స్ట్రక్ట్ చేసిన వ్యక్తులు ఏది ముందు పెట్టాలి, ఏది ముందు పెట్టొద్దు అన్నది మాత్రం పూర్తిగా వాళ్ళు ఒకసారి ఆలోచించుంటే బాగుండేది. పాస్టర్ తాగి మరణించినాడు అన్నది ఈరోజు బయటకు వస్తూ ఉన్నది. ఆ 4 బిట్లు ఏదైతే మందు తాగిన వీటిలో లేకపోతే ఒక నిజమైతుంది. వైన్ షాప్ నేను అదే దాన్ని కనుక ఒకవేళ తీసివేసేసి దాన్ని ఒకవేళ ఎడిట్ చేసేసి ఉండుంటే కనుక బాగుండేది. తాగి చనిపోయినాడన్న ఒక మెసేజ్ ఏదైతే వస్తుందో అది ముమ్మాటికి మాత్రం ఇది మనోభావాలను, ప్రతి ఒక్కరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు పోలీసు వ్యవహరించినారని మాత్రం నేను అన్కండిషనల్గా చెప్పదలుచుకున్నాను. ఒకవేళ ఇదే కనుక వాళ్ళ మనోభావాలు దెబ్బతింటుంటే వాళ్ళకి చట్టపరమైన రైట్స్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయించి మీరు పిల్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద దీన్ని కన్సిడర్ చేసేసి దీని మీద ఎంక్వైరీ కండక్ట్ చేయొచ్చు. లేదంటే ఒకవేళ పోలీస్ తీసుకున్న ఎంక్వైరీ ఏదైతే కండక్ట్ చేసిన ఎంక్వైరీలో మీకు ఏమైనా ల్యాప్సెస్, టెక్నికల్ ల్యాప్సెస్ ఉంటే కనుక మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా పెట్టించవచ్చు. ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా కూడా దీన్ని ఎంక్వైరీ కండక్ట్ చేసేసి ఏదైతే నాకు తెలిసి ఒక నిమిషం ఇక్కడ నిన్నమొన్నటి వరకు కూడా కొంత విభేదించి వ్యతిరేకించిన వాళ్ళంతా కూడా నా పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ తర్వాత కొంత కంక్లూజన్కి వచ్చారు. ఎస్ జరుగుంటుందేమో, తప్పేముందిలే అనే రకంగానే భావించాల్సి వస్తుంది. కొంతమంది ఎవరైతే వీళ్ళంతా ఇప్పుడు జాన్ గారు కానీ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే అది తాగి మరణించాడు, మద్యం సేవించి మరణించాడు అనేది కొంత బాధించింది అని చెప్పని అంటున్నారు. కానీ అదొకవేళ చెప్పకపోయింది ఇంకా